హాయ్ యువర్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క వీడియో ఏమిటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే ఏమిటంటే, వాట్సాప్ ఎప్పటికప్పటికి లేటెస్ట్ అప్డేట్స్ మన ముందుకు రావడం అయితే జరుగుతుంది. అట్లాగే వాట్సాప్ ఒక అప్డేట్ కూడా ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఆ యొక్క అప్డేట్ ఎవరికైనా వచ్చుంటే కనుక ఓకే, రాని వాళ్ళు అయితే కనుక వెయిట్ చేయండి. ఒకసారి మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ అప్డేట్ ఉందో చెక్ చేయండి. చెక్ చేసినా సరే రాకపోతే కనుక వెయిట్ అండ్ సీ అనమాట. రాబోయే రోజుల్లో అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఓకే, ఆ యొక్క అప్డేట్ ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే అప్డేట్ అయితే వచ్చింది. ఫిల్టర్స్ తెలుసు కదా, ఆల్, 100, అలాగే ఫేవరెట్స్, గ్రూప్స్ అని చెప్పి ఫిల్టర్స్. ఇప్పుడు మనం ఆ యొక్క ఫిల్టర్స్ని యాక్చువల్లీ 4 ఫిల్టర్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం అవి ఫిల్టర్స్ని కస్టమైజ్ చేయొచ్చు. వాట్సాప్ ఫిల్టర్స్ అనమాట. అవి ఎలాగా అన్నది ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. నేను దాని కొరకు అయితే వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. వాట్సాప్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తాను. ఓకే, అన్లాక్ వాట్సాప్. Authenticated. WhatsApp. Showing items 1 to 4 of 33. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేయగానే కెమెరా, స్కాన్ పే అవి వస్తాయి కదా. మనకి ఫిల్టర్స్ హైడ్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫిల్టర్స్ని చూడాలంటే కనుక మనం 2 ఫింగర్స్తో డౌన్ చేయాలి కదా. డౌన్ చేస్తే ఫిల్టర్స్ అనేవి వస్తాయి. చార్ట్ ఫిల్టర్స్ రిలీజ్. ఓకే, ఇప్పుడు రెడీ స్వైప్ చేస్తే వెళ్దాం. ఫిల్టర్స్ ఏమున్నాయి అనేది చూద్దాం అనమాట. మనం ఈ యొక్క వీడియోలో ఏంటంటే ఆ యొక్క ఫిల్టర్స్ని మనం కస్టమైజ్ చేసి తర్వాత ఎడిట్ అండ్ డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. అది ఎలాగ అనేది వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. నేను రైట్ స్వైప్ చేస్తూ అయితే వస్తున్నాను అనమాట. కెమెరా, మోర్ ఆప్షన్, సెర్చ్, సెలెక్టెడ్ ఆల్ ఫిల్టర్స్. ఇక్కడ 1 of 5 అనమాట. మామూలుగా ఏంటంటే ఫిల్టర్స్ 4 ఉంటాయి. 4 ఉన్నప్పుడు కస్టమైజ్ చేసుకోవడానికి కుదరదు. 5 ఉన్నప్పుడు మాత్రమే కస్టమైజ్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. రైట్ సైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 100 అంటే ఈ యొక్క ఫిల్టర్ అయినా మనం చూడని మెసేజెస్ అయితే కనబడతాయి, అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఫేవరెట్ ఫిల్టర్, మీరు ఏమైనా ఫేవరెట్లోకి యాడ్ చేసుకుంటే కనుక అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. చార్ట్స్, గ్రూప్స్ ఫిల్టర్ అంటే ఓన్లీ గ్రూప్స్ మాత్రమే అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. కొత్తగా వచ్చిన న్యూ అప్డేట్ ఏమిటి అనేది అయితే చూద్దాం. యాడ్ న్యూ లిస్ట్ అనమాట. అంటే ఇంకో ఫిల్టర్ని మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి యాడ్ చేద్దాం. ఓకే, కీబోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఎడిటింగ్ లిస్ట్ నేమ్. ఇక్కడ లిస్ట్ నేమ్ ఏంటంటే నేను ఫ్రెండ్స్ అని ఇచ్చేస్తాను. మీరు మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఫ్రెండ్స్ అని అయితే టైప్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ సెర్చ్ డన్ అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఎమోజీ ఇంక్లూడెడ్, యాడ్ పీపుల్ గ్రూప్స్. ఈ యొక్క ఫిల్టర్లోకి మీరు పీపుల్స్నైనా అంటే మీ యొక్క కాంటాక్ట్స్నైనా సరే చార్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా గ్రూప్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్కి స్వైప్ చేద్దాం. క్రియేట్ లిస్ట్ డిసేబుల్ అని ఎందుకు ఉందంటే, మనం ఒక పర్సన్ని కానీ లేదా ఒక గ్రూప్ని కానీ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తేనే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. యాడ్ పీపుల్ గ్రూప్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఒక పర్సన్ అయితే యాడ్ చేద్దాం. వాట్సాప్. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. యాడ్ టు లిస్ట్, సర్చ్. నేను ఇక్కడ సర్చ్ అయితే చేస్తాను. YNL అని మా అన్న అనమాట. ఇప్పుడు సర్చ్. Showing password keyboard. Back button. YNL edit box. Search. YNL edit box. Clear text. YNL 2 enlist. YNL 2 ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం.
Showing items 1 to 6 of 4. డబుల్ ట్యాప్ చేస్తే కీబోర్డ్ క్లోజ్ అయిన తర్వాత Keyboard hidden. Back. Button. ఇక్కడ బ్యాక్ బటన్ పైన డన్ ఉంటుంది. Done. Button. Window WhatsApp. ఇక్కడ డన్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేద్దాం. WhatsApp. వాట్సాప్ ఇప్పుడు రైట్ సైడ్ చేస్తే వెళ్దాం ఫ్రెండ్స్. Emoji. Button. ఎమోజీ Included. 2 of 4. ఇంక్లూడెడ్, Add people or groups. 3 of 4. యాడ్ పీపుల్ అండ్ గ్రూప్స్, YNL 2. YNL 2. 4 of 4. YNL to. Create list. Button. Out of list. ఇందాక చూపించినప్పుడు ఇక్కడ క్రియేట్ లిస్ట్ డిజేబుల్ అని వచ్చింది. ఇప్పుడు క్రియేట్ లిస్ట్ ఎనేబుల్ వచ్చింది. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే ఒక లిస్ట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఆ యొక్క ఫిల్టర్ పేరు ఫ్రెండ్స్. WhatsApp. Showing items 1 to 5 of 6. ఇప్పుడు 506 ఇందాక 406 ఉండాలి. ఇప్పుడు 506 వచ్చినాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఫిల్టర్స్ అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయి. Camera. Button. కెమెరా, More up. Ask Meta. Selected. All filter. Button. 1 of 6. And list. 6 items. ఇందాక ఏంటంటే 1 of 5 ఉన్నాయి. ఇప్పుడు 1 of 6 ఉన్నాయి అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Unread filter. 100 Favorites filter. ఫేవరెట్స్, Groups filter. గ్రూప్స్, Button. Friends filter. Button. 5 of 6. Showing ఫ్రెండ్స్ items 2 to 5 of 6. ఫిల్టర్. ఫ్రెండ్స్ ఫిల్టర్ ఇందాక లేదు, ఇప్పుడు వచ్చింది. ఎలా వచ్చింది? మనం యాడ్ చేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Add new list. Button. 6 of యాడ్ 6. న్యూ లిస్ట్ Showing అనమాట. items 3 to 6 of 6. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. Friends filter. Button. 5 of 6. ఫ్రెండ్స్ ఫిల్టర్. ఇక్కడ దీని మీద అయితే డబుల్ ట్యాప్ చేద్దాం. Selected. Friends filter. Button. ఫ్రెండ్స్ Showing items 1 to ఫిల్టర్ 11 of అనేది 11. సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం ఒక పర్సన్ అయితే యాడ్ చేసాం కదా, ఇంకా పర్సన్స్ అయితే యాడ్ చేయొచ్చు. అట్లాగే మనం ఈ యొక్క ఫిల్టర్ అనేది కూడా డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. మీకు నేను ఫస్ట్ ఏంటంటే షార్ట్ కట్ అయితే చెబుతాను. అది ఎలాగా మనం డిలీట్ అండ్ ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. Add new list. Selected. Friends filter. Button. సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఫిల్టర్ అని ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. Pop dash up window. Delete list. Edit list. ఇక్కడ ఎడిట్ లిస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి ఇంకో పర్సన్స్ అండ్ గ్రూప్స్ని అయితే యాడ్ చేయొచ్చు. Delete list. డిలీట్ లిస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి క్యాన్సిల్ డిలీట్ ఉంటుంది. అట్లా మనమైతే ఈ యొక్క ఫిల్టర్ ఫ్రెండ్స్ అనే ఫిల్టర్ని అయితే డిలీట్ చేయొచ్చు. ఇది షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు లాంగ్ టైంలో ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. షార్ట్ కట్ కాకుండా లాంగ్ కట్. WhatsApp. ఓకే, నేను బ్యాక్ అయితే వచ్చాను. Add new list. యాడ్ Button. న్యూ లిస్ట్. YNL 2. October 21st, 2020. YNL 2 picture. Manage friends. Button. ఇక్కడ మేనేజ్ ఫ్రెండ్స్ అని ఉంది. Messenger assistant. మెసేజ్ Manage friends. Button. మేనేజ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేయాలి ఫ్రెండ్స్. డబుల్ ట్యాప్ చేస్తున్నాను. WhatsApp. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ అన్న ఫిల్టర్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. Friends. Heading. ఫ్రెండ్స్, Delete. Button. డిలీట్, Edit list. Button. ఎడిట్ లిస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి మనం పర్సన్స్ అండ్ గ్రూప్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. Delete. Button. డిలీట్ ఇక్కడ ట్యాప్ చేసి డిలీట్ అయితే చేయొచ్చు. ఈ యొక్క ఫ్రెండ్స్ అనే ఫిల్టర్ని అయితే డిలీట్ చేసేద్దాం. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. Delete friends question mark. ఓకే, ఇప్పుడు Cancel. రైట్ స్వైప్ చేశాను. Deleting this list will remove its contents. It cannot be recovered. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Cancel. క్యాన్సిల్, Button. Delete. Button. డిలీట్ ఇక్కడ డిలీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. WhatsApp. ఇక్కడ డిలీట్ చేశాను. ఇప్పుడు ఏ ఫిల్టర్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మా యొక్క వీడియో మీకు చూసారంటే కనుక వీడియో మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ ఫిల్టర్స్ ఉన్నాయనేది అయితే చూద్దాం. రైట్ స్వైప్ చేస్తున్నాను. Unread filter. అన్రెడ్ ఫిల్టర్, Favorites filter. Button. ఫేవరెట్ 3 of ఫిల్టర్, 5. Groups filter. Button. గ్రూప్స్, Add new list. Button. 5 of 5. యాడ్ న్యూ లిస్ట్. దీనికి ముందల ఫ్రెండ్స్ అన్న ఫిల్టర్ అయితే ఉండాలి. ఫస్ట్లో లేదు, సెకండ్ చూసినప్పుడు మనం క్రియేట్ చేసాం వచ్చింది, ఇప్పుడు లేదనమాట, డిలీట్ అయిపోయింది. ఓకే, నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. WhatsApp. Home. Button. Window nav bar. ఈ రకంగా వాట్సాప్లో ఫిల్టర్స్ అయితే మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ అండ్ డిలీట్ ఫ్రెండ్స్. ఇది వాళ్ళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు మాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.